ఒకసారి ఇది రివైండ్ చేయండి. చారి సార్, పెయింటింగ్ సార్. అది తెలుసు, ఎందుకు తీసుకొస్తున్నావు అని అడిగా. ఇది బయట ఉంది సార్, లోపలికి తీసుకొస్తే అందరూ చూస్తారని. దాన్ని బయట పెట్టారంటే అర్థం ఏంటి? చూడటానికి పనికిరాదనే కదా. సారీ సార్. ముందు దాన్ని కిందకి దించబోయా, చూడలేకపోతున్నాను. సార్ దించు చారి. దించు చారి, నిన్నే. వెళ్ళి దీన్ని తీసుకెళ్ళి బయట పెట్టేసి. మనకు కావలసిన బొమ్మ ఆల్రెడీ దొరికేసింది. సీసీ కెమెరా యాడ్ వచ్చిందా? నువ్వా? ఏయ్, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? ఓ, నా వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావా? పిచ్చి పిచ్చిగా వాగకు. డోంట్ ఫాలో మీ. అంటే నా హెల్ప్ నీకు అవసరం అవుతుందేమోనని. అక్కర్లేదని చెప్పానా? మరి ఎలా బయటికి వెళ్తావు? అది నీకు అనవసరం. ఎస్కేప్ అవడానికి నీకైనా ఓ ప్లాన్ ఉండాలి కదా. ఇటు వెళ్తే సీసీ కెమెరా, అటు వెళ్తే జై. ఓపెన్గా ఉన్నది ఒకే ఒక డోర్, మిగతా డోర్స్ క్లోజ్. ఎలా నిత్య? నేను నిత్యని, ఎలాగైనా బయటపడతాను. అదే హౌ? ఎలా? అన్నీ నీకు చెప్పాలా? అంటే ఎక్కువ టైం లేదు. ఎవరికి? జైకి. నిన్ను ఎలాగైనా కనిపెట్టాలని తొందరపడుతున్నాడు. నీ అంతటి నువ్వే బయటకు వస్తావని ఇప్పటి వరకు వెయిట్ చేశాడు. ఇక ఆగడు. వెంటనే నిన్ను కనిపెట్టడానికి ఏదో ఒక పని చేస్తాడు. Ladies and gentlemen, ఈ పెయింటింగ్ ఫెస్ట్ ఇంతటితో ఆపేస్తున్నాం. 5 minutes లో ఆల్ విజిటర్స్ ఈ గ్యాలరీ విడిచి వెళ్ళిపోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేమిటి సార్, ఈవినింగ్ 5 వరకు టైం ఉంది కదండి. నా టైమే పెంచారు. వాటర్లో దాక్కున్న ఫిష్
గ్యాలన్కి చిక్కట్లేదు, వల్లో పడట్లేదు. సో వాటర్ మొత్తం తీసేయాలనుకుంటున్నాను. అంటే లోపలున్న జనం మొత్తాన్ని పంపించేసి మిగిలిన నిత్యాగారిని పట్టుకోవాలనుకుంటున్నారనమాట. చెప్పానా జై వెంటనే ఏదో ఒక బాంబు పేలుస్తాడని? ఆర్ట్ గ్యాలరీని అప్పుడే క్లోజ్ చేయడం ఏంటి? లేకపోతే ఈవినింగ్ వరకు నీకోసం తెరిచి ఉంచుతారు. మరి తను చేసిందే ట్రాప్. ఈవినింగ్ వరకు ఎందుకు వెయిట్ చేస్తాడు? ఇప్పుడు ఒక్కొక్కరుగా లోపలున్న జనం మొత్తం బయటికి వెళ్ళిపోతారు. చివరికి ఈ పెయింటింగ్స్, వాల్స్, నువ్వు మాత్రమే ఉంటారు. నువ్వు జైకి దొరికిపోక తప్పదు. ఇప్పుడు అర్థమైందా జై స్కెచ్ ఏంటో? ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు నిత్య. నా హెల్ప్ తీసుకొని అంటున్నావు కాబట్టి నేను కూడా బయలుదేరుతాను. వెళ్ళనా మరి? వెళ్తున్నాను. వెళ్తున్నాను నిత్య. బాయ్. ఆగు. ప్లాన్ ఏంటి? ప్లానా? అదే, నన్ను ఎస్కేప్ చేస్తాను అన్నావు కదా. అంటే నా హెల్ప్ అడుగుతున్నావా? ఆ అవకాశం ఇస్తున్నాను. అవకాశం ఇస్తున్నావా? అవును, నీ టాలెంట్కి ఒక టెస్ట్ పెడుతున్నాను. ఇప్పుడు కూడా పెట్టే. జైకి తెలియకుండా నన్ను ఎలా ఎస్కేప్ చేస్తావో చెప్పు. నా వల్ల కాంది నీ వల్ల ఎలా అవుతుంది? అవుతుంది. అందుకే నన్ను రాణా ప్రతాప్ వర్మ అంటారు. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యు, త్వరగా ఈ ప్లేస్ ని వేకేట్ చేయండి. లెట్స్ గో. సార్ మీరు చెప్పిన అమ్మాయి అక్కడ ఉంది సార్. ఎక్కడుంది? అక్కడ అబ్బాయితో మాట్లాడుతుంది సార్. ఏమండి? మీరేంటండి ఇక్కడ? మంగా, ఏంటి బ్రో మిసెస్ మంగ తయారుని అంత షాక్ అయి చూస్తున్నారు? నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడో వచ్చానండి. ఎందుకు? పెయింటింగ్స్ చూద్దామని. నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. అవును, మీరెప్పుడొచ్చారు? చారి గారు, మీరు కూడా వచ్చారా? మిసెస్ జై గారు, మీకు ఇంకా ఈ విషయం తెలీదా? ఈ పెయింటింగ్ ఫెస్ట్ మీ శ్రీవారు ఏర్పాటు చేసిందే. అవునా? ఏంటండి మీరు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు? చెబితే నేను కూడా మీతో పాటు వచ్చేదాన్ని కదా. ఈ డ్రెస్ ఏంటి? అంటే ఇలాంటి చోటుకి ఇలాగే రావాలంట కదా, అందుకే మోడ్రన్ గా రెడీ అయ్యి వచ్చాను. మరి రిజిస్టర్లో నిత్య శ్రీనివాసన్ ఎందుకు సైన్ చేశారు? అది నిత్యకి కూడా ఈ పెయింటింగ్స్ అంటే ఇష్టమండి. తన పేరు రాస్తే తన ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది కదా అని. ఓ
తన ఆత్మ సంతృప్తి కోసం చేసావా? అర్థమైంది. చారి, సార్ 1 by 1 విజిటర్స్ అందరినీ బయటికి పంపించు. బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరిని నేను చూడాలి. పద. చారి, సార్. పూజ, హరి అప్. 1 by 1 అందరినీ బయటికి పంపించండి. ఒక్కొక్కరు రండి. ఇప్పుడు వాటర్లోని ఫిష్ ఎలా బయటికి రాదో నేను చూస్తాను. వన్ బై వన్ వెళ్ళిపోతున్నారు. ఏం చేద్దాం నిత్య? నన్ను అడుగుతావేంటి? నువ్వే కదా ప్లాన్ చెప్తానన్నా. చెప్పు. చెప్తే ఎస్కేప్ అవుదామనా? ఎస్కేప్ అవ్వడానికే కదా ప్లాన్ చెప్పమంటుంది. చెప్పు. చెప్తే నాకు క్రెడిట్ ఏంటి? వాట్? నీకు ప్లాన్ చెప్తే నాకు ప్రాఫిట్ ఏంటి? ఎంత కావాలి? ఏం కావాలని అడుగు. పిచ్చి పిచ్చిగా ఉందా? అయితే ప్లాన్ చెప్పను. నేను ఏది అడిగితే అది ఇస్తానంటే చెప్తాను. ముందు నన్ను ఎస్కేప్ చేయి. నీ టాలెంట్ ఏంటో చూసాక చెప్తాను. నా మీదే డౌటా? గ్యాలరీలో బాంబు ఏమైనా పెట్టారా బాబాయ్? అంత ఎర్లీగా పంపిస్తున్నారు. బాంబా! గ్యాలరీలో బాంబు పెట్టారంట. పరిగెత్తండి. పద 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 పద. ఏవండి, గ్యాలరీలో బాంబు పెట్టారా? అందుకేనా మీరందరినీ బయటికి పొమ్మన్నారు? మనం కూడా త్వరగా త్వరగా వెళ్దాం, పదండి. రండి సార్, వెళ్దాం.
ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న కుర్రదానా. వాటర్లో దాక్కున్న ఫిష్ గ్యాలానికి చిక్కట్లేదు, వల్లో పడట్లేదు. సో వాటర్ మొత్తం తీసేయాలనుకుంటున్నాను. వై ఆర్ యు లాఫింగ్ మామ్? నేను ఇంత సీరియస్ గా ఉంటే నీకు నవ్వెలా వస్తుంది? నవ్వక ఏం చేయమంటావు బేబీ? ఎందుకు నవ్వొస్తుంది? మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మది బింక మీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. నా చిన్నప్పుడు తెలుగు పుస్తకంలో చదివాను. ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే గుర్తుకొచ్చింది. వాట్ డు యు మీన్ మామ్? నువ్వు సీరియస్గా లేవు బేబీ, ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నావు. నిజానికి నువ్వు ఫియర్గా ఉన్నావు. కోపం ముసుగులో భయాన్ని దాచుకుంటున్నావు. నాకు నాకు భయమా? ఇది భయమే బేబీ. మంగా రానా సేవ్ చేసుండకపోతే నువ్వు జైకి దొరికిపోయి ఉండేదానివని భయం. కావాలంటే చూడు, నీ కాళ్ళు వణుకుతున్నాయి. ఇన్నాళ్ళు అందర్నీ నువ్వు భయపెట్టావు, ఇప్పుడు నిన్ను జై భయపెడుతున్నాడు. బుల్షిట్! నేను ఆ దేవుడికే భయపడ్ను. ఆఫ్టర్ ఆల్ ఆ జై ఎంత? జై ఆఫ్టర్ ఆల్ కాదు బేబీ, అతను అణుబాంబు, న్యూక్లియర్ వెపన్. అతని చేతికి చిక్కితే నీకు పునర్జన్మ కూడా ఉండదు. అంత లేదు మామ్, నేను జై కంటే పవర్ఫుల్. అది నీ అవివేకం. జై తలుచుకుంటే ఏం చేయగలడో. ఈ ఆర్ట్ గ్యాలరీ ప్లాన్ జస్ట్ శాంపుల్ మాత్రమే. నువ్వు బతికున్నావేమో అని చిన్న డౌట్ వచ్చినందుకే ఇంత చేశాడంటే, నువ్వు ప్రాణాలతో ఉన్నావు అని తెలిస్తే ఏం చేస్తాడో నీ ఊహకు కూడా అందదు. జై దృష్టిలో నువ్వు చనిపోయినట్టుంటేనే బెటర్. బతికున్నావని తల ఎగరేస్తే ఆ బతుకే లేకుండా అందుకేనా వాడిని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నావు? అందుకేనా వాడు నాతో క్లోజ్ గా మూవ్ అవ్వాలని చూస్తున్నాడు? అందుకేనా వాడు నన్ను ఫాలో అవుతున్నాడు? ఇదంతా నన్ను వాడికిచ్చి కట్టబెట్టడానికేనా? మామ్, నేను జైని మర్చిపోవడం అనేది ఇంపాసిబుల్. జైని కాదు అని మరొకరిని పెళ్లి చేసుకోవడం కలలో కూడా జరగదు. జై కోసం నా సొంత అక్కనే చంపాలనుకున్న దాన్ని, జైకి నన్ను దూరం చెయ్యాలని ఎవరైనా ట్రై చేసినా మంగ కంటే ముందు వాళ్ళు పోతారు.